కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఇప్పుడు కొత్త పెట్రోల్ని వాడబోతున్నాం. దీంట్లో ఇథనాల్ని మిక్స్ చేస్తున్నారు, అది కూడా 20%. ఇథనాల్ అంటే ఏమీ లేదు, షుగర్ కేన్ జ్యూస్. అయితే దీన్ని క్లియర్గా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాయి ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ప్యూర్ పెట్రోల్ తీసుకుంటున్నాం అనుకోండి, అండ్ ఇది ఇందాక చెప్పినట్టు ఎథనాల్. సో దీంట్లో మనం కొంచెం మిక్స్ చేద్దాం. ఇది E5 పెట్రోల్, అంటే 2014 వరకు వాడిన పెట్రోల్. దీంట్లో ఇంకొంచెం మిక్స్ చేద్దాం. ఇది మొన్నటి వరకు వాడిన E10 పెట్రోల్. దీంతో ఇంకాస్త మిక్స్ చేస్తే ఇది E20 పెట్రోల్, అంటే ఇప్పటి నుండి మనం వాడబోతున్న పెట్రోల్. ఏంటి దీనికే షాక్ అయ్యారా? దీనికంటే ఇంకొక షాక్ కూడా మీకు ఉంది. ఏంటి తెలుసా? దీంట్లో ఇంకొంచెం యాడ్ చేద్దాం, 10%. సో ఇది E30 పెట్రోల్, అంటే ఫ్యూచర్లో మన బళ్ళలో వాడబోయే పెట్రోల్ అనమాట. రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడున్న ఆ కూల్ డ్రింక్ డెన్సిటీలోనే మనకు అర్థమైపోతుంది కదా, సేమ్ పెట్రోల్ క్వాలిటీ కూడా ఇలానే తగ్గిపోబోతుంది. మీరు ఇదే ప్రైస్ ఇస్తున్నారు, కానీ పెట్రోల్ క్వాలిటీ క్వాంటిటీ ఇలా తగ్గిపోతుంది. సో దీంతో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైమ్ డిజాస్టర్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ సర్తాజ్, యూ వాచింగ్ బిగ్ టీవీ. సో ఎథనాల్ మిక్సింగ్ వల్ల ప్రోస్ ఏంటో చూద్దాం. ఎథనాల్ మిక్సింగ్ చాలా ఈకో ఫ్రెండ్లీ అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్, అది మనందరికీ తెలుసు. సో దీని గురించి ఎటువంటి డిబేట్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఎథనాల్ యాక్ట్స్ యాజ్ అన్ ఆక్సిజనేట్, అంటే ఏంటి, పెట్రోల్ బర్నింగ్ ఎఫిషియన్సీని ఎథనాల్ పెంచుతుంది కూడా. సో దీనివల్ల మన ఇంజన్స్ బెటర్గా వర్క్ చేస్తాయన్నమాట. నౌ లెట్స్ సీ ద ఎథనాల్ ఎవల్యూషన్. పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ అనేది 2003 నుండి ఇండియాలో స్టార్ట్ అయిందనమాట. అండ్ ద మేజర్ ప్లాన్ వాస్ E5 పెట్రోల్ని లాంచ్ చేయడం. చిన్నగా మన ఇంజన్స్ అన్నింటినీ కూడా E5 పెట్రోల్కి కంపాటబుల్గా చేయాలి అనేది వాజ్ ద మేజర్ టార్గెట్. చిన్నగా మనం కంపాటబిలిటీలోకి వెళ్తూ వచ్చాం, మన ఇంజన్స్ కూడా అలానే చిన్నగా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. కానీ దెన్ కేమ్ అ సడన్ చేంజ్. 2014లో సడన్గా గవర్నమెంట్ మారిన అనంతరం కూడా E5 నుండి E10 పెట్రోల్కి డ్రాస్టిక్గా మనం అప్గ్రేడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ సడన్గా 2018లో సినారియో మొత్తం కూడా మారిపోయింది. ఇప్పుడు కొత్త టార్గెట్ని ఫిక్స్ చేశారు. 2030 వరకు E30 కంపాటబుల్ వెహికల్స్ని లాంచ్ చేయాలి, పెట్రోల్ని E30 చేయాలి అనేది గవర్నమెంట్ కొత్త టార్గెట్. సో ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ పెట్రోల్ రెగ్యులేషన్స్ E20, E5, E10, E30 అంటూ మార్చుకోవడం గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ప్లాన్. కానీ కంపాటబిలిటీ ఆఫ్ ద వెహికల్స్ని పెంచడం అనేది గవర్నమెంట్ చేతుల్లో లేని ఒక అంశం అనమాట. ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే, నువ్వే కదా చెప్తున్నావు ఇథనాల్ మిక్స్ చేస్తే ఇంజన్స్ బాగా వర్క్ అవుతాయి, పెట్రోల్ బర్నింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఈకో ఫ్రెండ్లీ అని అంటున్నావు, మరి ఏంటి ప్రాబ్లం అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ దిస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. అండ్ నౌ లెట్స్ ఫోకస్ ఆన్ ద కాన్స్. సో E20 అనేది వాటర్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎథనాల్ అంటే నథింగ్ బట్ షుగర్ కేన్ జ్యూస్ అని ముందే అనుకున్నాం కదా. సో ఎథనాల్ వాటర్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎథనాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రిస్క్ కూడా ఎక్కువగా ఉంది. E20 వాటర్ మాలిక్యూల్స్ని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది అనే డౌట్ కూడా మనందరికీ వస్తుంది. సో మీరు మీ వెహికల్ని పార్క్ చేసి ఉంచేస్తున్నప్పుడు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటర్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేయడం వల్ల ఇంజన్లో వాటర్ పేరుకుపోతుంది. దీనివల్ల రస్ట్ పట్టేస్తుంది ఇంజన్ మొత్తం. అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మనకి తెలియకుండా నడిచిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు E20 వాడకం వచ్చిన అనంతరం కూడా సర్వేస్ ఏం చెప్తున్నాయో ఒకసారి మనం చూస్తే, ప్రతి 5గురులో 4 తమ వెహికల్ మైలేజ్ తగ్గిపోయిందని చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. అదేంటో ఇప్పుడు చూద్దాం. నీతి ఆయోగ్ మనందరికీ తెలిసిన సంస్థ. సో ఇదేమంటుందంటే 4 వీలర్స్లో జస్ట్ 1 to 2% మైలేజ్ మాత్రమే తగ్గుతుంది. అదే మీరు 2 వీలర్ వాడుతుంటే జస్ట్ 3 to 4% మైలేజ్ మాత్రమే తగ్గుతుంది అని అంటుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు జనాలు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆన్ రోడ్ ఫ్యాక్ట్ చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. ఆన్ రోడ్ చాలామంది వాళ్ళ మైలేజ్ డ్రాస్టికల్గా పడిపోయింది అని అంటున్నారు. సో ఇవి ఎథనాల్ వల్ల మనకి కలిగే నష్టాలు. సో ఇప్పుడు గవర్నమెంట్ అండ్ వెహికల్ కంపెనీస్ చేసిన ఫ్లిప్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం ఏంటి? పెట్రోల్ రేట్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అని. మనం ఒకసారి పార్లమెంట్ సెషన్స్ కూడా గుర్తు తెచ్చుకుంటే 15 రూపీస్కి కూడా పెట్రోల్ దొరికే సందర్భం మీకు వస్తుంది అంటూ కూడా చాలామంది వ్యాఖ్యానించారు, కోట్ చేశారు. కానీ నిజంగా పెట్రోల్ అంత చీప్కి దొరుకుతుందా? ఇన్ఫ్యాక్ట్ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే పెట్రోల్ చీప్కి దొరకాలి కూడా, ఎందుకంటే ఎథనాల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మన కంట్రీ నుండే నడుస్తుంది. సో చీప్కి దొరకాలి. మీరు కట్టే అమౌంట్కి క్వాలిటీ ఆఫ్ పెట్రోల్ అండ్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు కట్టే ప్రైస్ కూడా డిఫర్ అవ్వాలి. కానీ తగ్గిందా? అస్సలు తగ్గలేదు.
గవర్నమెంట్ E20 పెట్రోల్ని మ్యాండేటరీ చేసిన అనంతరం కూడా కొన్ని కార్ కంపెనీస్ లైక్ టయోటా ఈటీసీ ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ట్విట్టర్ హ్యాండిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశాయి, మీ ఫ్యూయల్ ట్యాంక్ కనుక E20 పెట్రోల్కి కంపాటబుల్ లేకుండా మీరు E20 పెట్రోల్ని నింపుకొని ఇంజిన్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా ఇన్సూరెన్స్లో అవి క్లెయిమ్ చేయబడవు అంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్ను పాస్ చేశాయి. కానీ ఇవే కంపెనీస్ నీతి ఆయోగ్ చేసిన సర్వేలో తమ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో E20 కంపాటబిలిటీ లేని వెహికల్స్ కూడా E20 పెట్రోల్ కనుక నింపితే ఎటువంటి ప్రాబ్లమ్స్ చూపించడం లేదు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ను ఇచ్చేసి ఆ తర్వాత ఈ ట్వీట్స్ని డిలీట్ చేసేసాయి. మరి ఇప్పుడు ఏం నమ్మాలి? అంతకు ముందు పెట్టిన ట్వీట్ని నమ్మాలా, లేకపోతే గవర్నమెంట్ చేసిన సర్వే తర్వాత డిలీట్ చేసిన ట్వీట్స్ని నమ్మాలా? సో ఇప్పుడు ఇదంతా కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం, మనం లాజికల్గా మాట్లాడుకుందాం. ఇండియన్ ఆన్ రోడ్ మార్కెట్ ఒకసారి చూసుకుంటే E20 కంపాటబుల్ వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఒకసారి మన వెహికల్ ప్రొడక్షన్ చూసుకుంటే 2023 నుండే E20 కంపాటబుల్ వెహికల్ ప్రొడక్షన్ అనేది మన వెహికల్ బ్రాండ్ స్టార్ట్ చేశాయి. సో చాలా మంది దగ్గర E20 కంపాటబుల్ వెహికల్స్ లేవు. కానీ గవర్నమెంట్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్లో E30 కూడా తీసుకురావాలి అనేది. బట్ ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటే గవర్నమెంట్ ఒక ఆన్సర్ కూడా ఇస్తుంది. దానికంటే ముందు ఒకసారి ఒక సిచ్యువేషన్ని అనలైజ్ చేద్దాం. ఒక మిడిల్ క్లాస్ మనిషి ఒక కార్ కొంటాడు తన కుటుంబం కోసం. అప్పుడు ఈఎంఐ ఖచ్చితంగా పెట్టుకుంటాడు కదా, ఒకటేసారి ఫుల్గా కట్టేసి తీసుకోరు కదా. ఆ ఈఎంఐ ఎప్పటి వరకు పెట్టుకుంటాడు? కొంతమంది 1 year, కొంతమంది 2 years. ఈ 2 yearsలోనే ఇక్కడ కంపాటబిలిటీ ఆఫ్ ద ఇంజన్ నేను మార్చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఒక చాయిస్ ఇవ్వకుండా అది ఎంతవరకు కరెక్ట్? సో వీటికి గవర్నమెంట్ ఏం ఆన్సర్స్ ఇస్తుందో తెలుసా? బ్రెజిల్ను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. ఉదాహరణ కరెక్ట్గానే ఉంది, కానీ ప్లానింగే అస్సలు కరెక్ట్గా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ బ్రెజిల్ ఇప్పుడు E27 పెట్రోల్ని వాడుతుంది అని చెప్తుంది. ఎగ్జాక్ట్లీ E27 పెట్రోల్ని ఇప్పుడు బ్రెజిల్ వాడుతుంది. కానీ వాళ్ళ ఎథనాల్ ఇవల్యూషన్ అనేది 1970లోనే స్టార్ట్ అయిపోయింది. 1970 నుండి 2025 వరకు ఎన్నో ఇయర్స్, అంటే దాదాపు 50 years ఆఫ్ టైం ఉంది. చిన్నగా E0 నుండి E27 వరకు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చారు. తమ పౌరులందరికీ కూడా ఈ కంపాటబిలిటీ కోసం అప్గ్రేడ్ అయ్యేందుకు టైం కూడా ఇచ్చారు, చాయిస్ కూడా ఇచ్చారు. కానీ వాట్ ఆర్ వీ లెఫ్ట్ విత్? వీ హ్యావ్ నో చాయిస్, నో టైమ్ టు గెట్ అప్గ్రేడెడ్. వీటన్నిటికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో ప్లాన్ను సజెస్ట్ చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో గవర్నమెంట్ ఇస్తున్న ఆల్టర్నేటివ్స్ ప్రకారం మీరు మీ ఇంజిన్స్ని చాలా తక్కువ ఖర్చులో మార్చేసుకోవచ్చు అని అంటుంది. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లమ్ను క్రియేట్ చేస్తున్నారు, ఇవాల్వ్ అవ్వడానికి అప్గ్రేడ్ అవ్వడానికి టైం ఇవ్వట్లేదు, అండ్ మీరే అడ్జస్ట్ అవుతూ మీ ఇంజిన్స్ని చాలా తక్కువ ఖర్చుతో మార్చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇక్కడ మనం తక్కువ ఖర్చు అనే దాని మీద ఫోకస్ చేద్దాం. మేము దగ్గరలో ఉన్న మెకానిక్స్ని కనుక్కున్నాం. సో మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే మీరు గనక మొత్తానికి E20కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే E20 అప్గ్రేడ్ కిట్ను పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఫ్యూయల్ ఫ్లష్ని కూడా మార్చుకోవాలి. అండ్ మెకానిక్ ఛార్జెస్ ఎలానో ఉంటాయి, లేబర్ ఛార్జెస్, ఇవన్నీ కలిపి ఇట్ విల్ కమ్ అరౌండ్ 35,000 to 40,000. సో ద క్వశ్చన్ ఈజ్ 35,000 to 40,000, ఈజ్ దాట్ రియల్లీ ఎకనామికల్ టు యూ? అది కూడా వీఆర్ గోయింగ్ టు బికమ్ E30 సూనర్. అంటే మళ్ళీ మీరు E30 కోసం మీ ఇంజిన్స్ని మార్చుకోగలుగుతారా? మళ్ళీ 35,000 to 40,000 పెట్టుకొని అది మిమ్మల్ని మీరు గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేయాల్సిన మేజర్ ఇష్యూ. సో ఫైనలీ మనమంతా కూడా మన లైఫ్స్లో చాలా బిజీ అయిపోయాం, అడ్జస్టింగ్ మెంటాలిటీకి వచ్చేసాం. అందుకే గవర్నమెంట్ కూడా అప్గ్రేడ్ అవ్వడానికి టైం ఇవ్వకుండా, చూస్ చేసుకోవడానికి చాయిస్ ఇవ్వకుండా అడ్జస్ట్ అయిపోగురు ఏముంది అని అంటుంది. మరి నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. అడ్జస్ట్ అవుతారా? క్వశ్చన్ చేస్తారా? దట్స్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ Big TV. For more videos like this, subscribe Big TV channel.